మహాపరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడా, కృపగలిగిన రాజా, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈరోజు ఈ 18వ తారీఖు తెల్లవారుజామున మేమందరం ఇలాగున కూడుకోవటానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలయ్యా. మీరు మాట్లాడేటువంటి దేవుడయ్యా, కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడండి. నీ మాట ద్వారా మమ్మల్ని దర్శించండి. ఏ కోణంలో మాట్లాడతారు, ఏ రూపంలో మాట్లాడతారు అయ్యా, మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించండి. నీ వాక్యం ద్వారా మాకు ధైర్యాన్ని ఇవ్వండి. కొత్త విషయాలు మేము నేర్చుకున్నట్లు సహాయం చేయండి ప్రభువా. మీరు బలపరచండి అయ్యా. సమస్త మహిమ, ప్రభావ, ఘనతలు మీరు మాత్రమే పొంది మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ప్రార్థనలో ఈ విధముగా పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బైబిల్ మనం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు ఎన్నో విషయాలు మనకి ప్రశ్నల్లాగా వస్తూ ఉంటాయి. మనము గుడ్డిగా ఏదోలే అక్కడ ఏదో ఉందిలే అన్నట్లుగా వెళ్ళిపోకూడదు. కానీ అసలు ఈ మాట ఇక్కడ ఎందుకు రాయబడింది, ఈ మాట వెనుక ఉన్న అర్థం ఏమిటి, అసలు దేవుడు ఎందుకు ఈ మాట ఇక్కడ రాయించాడు అనేటువంటి విషయాలను మనం తెలుసుకోవాలి. అలాగున 2 విషయాలు ఈ పూట మీతో మాట్లాడతాను. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి చరిత్రను 4 భక్తులు 4 రకాల ప్రజలకు రాశారు. మత్తయి సువార్త యూదులకు రాశారు. అలాగనే లూకా సువార్త రోమా, గ్రీకులు అనేటువంటి థెయోఫిలా అనేటువంటి వ్యక్తికి రాశారన్నమాట. వారికి అర్థమయ్యేటట్లుగా, ఇప్పుడు యూదులకు అర్థం కావాలని మత్తయి భక్తుడు రాసేటప్పుడు యూద ఆచారాల గురించి, యూదులకి ఎలాంటివి ఉంటాయి, ఇలాంటివన్నీ ఆయన స్పష్టంగా రాస్తాడు. ఇప్పుడు ఒకే విషయాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎవరి భాషలో వారికి చెప్పాలి. ఇప్పుడు ఒక విషయం ఉంది, చదువుకున్న వాళ్ళకి అర్థం కావాలంటే చదువుకున్న వారి చదువులో ఉన్న ఉదాహరణలు తీసుకొని చెప్పాలి. చదువు లేని వారికి చెప్పాలంటే వాళ్ళకి పొలములో జరిగేటువంటి విషయాలను ఉదాహరణగా తీసుకొని చెప్పాలి. అలాగనే ఇప్పుడు యూదులకి చెప్పడానికి మత్తయి భక్తుడు యేసుక్రీస్తు ప్రభువుని మెస్సియగా, రాజుగా ఆయన వర్ణిస్తూ, యూదుల రాజు ఈయన అన్నట్లుగా ఆయన మత్తయి భక్తుడు చక్కగా రాస్తాడు. లూకా భక్తుడేమో మనల్ని రక్షించడానికి వచ్చాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడని ఆయన ఒక రక్షకునిగా రాస్తాడు. వీళ్ళు రాసేటప్పుడు ఈ మత్తయి భక్తుడు యేసుక్రీస్తు ప్రభు చరిత్రలో ఈయన ఎక్కువగా రాసింది 2 సందర్భాలు. ఒకటి యోసేపు సందర్భం, 2 జ్ఞానుల సందర్భం. ఈ 2 మాత్రమే ఈ మత్తయి సువార్తలో కనిపిస్తాయి. లూకా సువార్తలోకి వెళ్తే మరియ సందర్భం, జకరియా, ఎలిజబెత్, కొల్లలు సందర్భం ఆయన రాస్తాడు. ఈయన మాత్రం జ్ఞానుల సందర్భాన్ని, యోసేపు సందర్భాన్ని మాత్రమే రాస్తాడు. మనం ఈ విషయాన్ని గమనించాలి. లూకా ఏమో మరియ గురించి వివరిస్తాడు, యోసేపు గురించి ఏమో మత్తయి భక్తుడు వివరిస్తాడు. మీరు జాగ్రత్తగా గమనించగలిగితే వంశావళి అని మత్తయి సువార్తలో ఉంటది. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, యేసుక్రీస్తు వంశావళి అని అక్కడ తరాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాగా అబ్రహాం కుమారుడు పలానా, ఆ కుమారుడు కుమారుడు, ఆ కుమారుడు కుమారుడు, కుమారుడు అలా చివరికి ఎవరి దాకా వచ్చి ఆగిద్ది, యోసేపు దగ్గరికి వచ్చి యోసేపు నుండి యేసు ప్రభుగా అని చెప్తారు. ఇదే వంశావళి లూకా సువార్త 3వ అధ్యాయంలో కూడా ఉంటుంది. అక్కడ ఎలా ఉంటదంటే దావీదు దాకా బాగానే ఉంటది, దావీదు నుండి చరిత్ర అంతా మారిపోతుంది. చాలా మందికి పెద్ద అనుమానం, ఇప్పుడు వంశావళి అంటే ఒకేలా ఉండాలా, వేరువేరుగా ఉండాలా?
ఒకేలా ఉండాలి. ఇప్పుడు నీ పేరేంటమ్మా అంటే నా పేరు పలానా, మీ నాన్నగారి పేరేంటమ్మా, మా నాన్నగారి పేరు పలానా. ఇప్పుడు నాకేమో మా నాన్నగారి పేరేమో ఒకటని చెప్పి ఇంకొకరికి ఇంకొకటి అని చెప్పొచ్చా? ఒక మనిషికి ఒకే వంశవళం ఉంటుంది, అవునా? ఇప్పుడు మత్తయి సువార్తలో దావీదు కుమారుడు, సొలొమోను కుమారుడు అలాగలాగలాగా రాయబడి ఉంటుంది. లూకా సువార్తలోకి వచ్చేసరికి దావీదు కుమారుడు నాతాను కుమారుడు అని ఉంటుంది. అక్కడేమో ఒక ఆయన పేరు ఉంటుంది వంశవళి, ఇక్కడేమో ఒక ఆయన పేరు ఉంటుంది. చాలా మందికి ఇది ఒక పెద్ద అనుమానం. ఒక మాట ఏంటంటే మత్తయి భక్తుడేమో యోసేపు వంశవళి రాస్తాడు, లూకా భక్తుడేమో మరియ వంశవళి రాస్తాడు. యూదుల గ్రంథాలలో ఆడ మనిషి పేరు డైరెక్ట్ గా రాయరు, ఆడ మనిషికి బదులుగా తన భర్త పేరు రాస్తాడు. అక్కడ చివరిలో అలాగలాగా యోసేపు అని రాసేసరికి అది యోసేపు వంశవళి అనుకుంటాం, కానీ వాస్తవంగా అది మరియ వంశవళి. లూకా సువార్తలో ఉన్నదేమో మరియ వంశవళి, మత్తయి సువార్తలో ఉన్నదేమో యోసేపు వంశవళి. అర్థమవుతుందమ్మా? లూకా సువార్తలో ఉన్నది ఎవరిది? మరియ వంశావళి. 28 తరాలు వెనక్కి వెళ్తే, ఇప్పుడు ఉదాహరణకి యోసేపు ఉన్నాడు, యోసేపు 28 తరాలు వెనక్కి వెళ్తే, యోసేపుతో కలిపి 27 తరాలు వెనక్కి వెళ్తేనేమో దావీదు ఉన్నాడు. మరియా 27 తరాలు వెనక్కి వెళ్తే, ఇప్పుడు జాగ్రత్త మీరు గమనిస్తే ఇట్లా వెనక్కి వెళ్తూ వస్తే, ఇప్పుడు దావీదు అన్న ఆయన ఉన్నాడు, దావీదు కుమారుడు సొలొమోను. అర్థమవుతుంది? సొలొమోనుకు పుట్టినటువంటి వంశములో నుండేమో యోసేపు వచ్చాడు. అదే దావీదుకు పుట్టిన ఇంకొక కొడుకు పేరు నాతాన్, ఆ నాతాను వంశములో నుండేమో మరియమ్మ వచ్చింది. బావ మరదలు పెళ్లి చేసుకుంటారు కదా, ఎక్కడో తీగ కలుసుద్ది కదా. అర్థమవుతుందా? అలాగనే అలా కలిసిన తీగే యోసేపు మరియా. అర్థమవుతుందా? లూకా సువార్తలేమో ఆమె చరిత్ర గురించి మాట్లాడతాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే చాలా మందికి అనుమానం, ఎందుకు 2 సార్లు ఉంది చరిత్ర ఇప్పుడు ఒకేలా ఉండాలి కదా అంటే, నేను దానికి ఏం చెప్తున్నానంటే అక్కడ ఉన్నదేమో ఒక ఆయన చరిత్ర, ఇప్పుడు భార్య చరిత్ర అది, భర్త చరిత్ర ఇదే. భార్య భర్తల చరిత్ర ఒకేలా ఉంటుందా? ఆమె వంశం వేరు, ఈయన వంశం వేరు, అందుకని తేడాలు ఉంటాయి. ఈ పూట నేను అసలు ఏం చెప్పాలనుకుంటున్నానంటే యోసేపు గురించి కొన్ని విషయాలు మనం ఒక క్రొత్త కోణంలో ధ్యానించే ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18-19 వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. అమ్మా చదువచ్చిన వాళ్ళందరూ ఒకసారి మాట చూడండి, నేను మళ్ళీ చదువుతాను, ఒక్కొక్క మాట గమనించండి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియమ్మ యోసేపునకు ఏమి చేయబడింది? ప్రధానము. గుర్తుపెట్టుకోండి పదాలు, ప్రధానము. తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆమెకి ప్రదానం జరిగింది, కానీ భార్య భర్తలిద్దరూ కలవలేదు. కానీ తర్వాత ఏమని రాయబడింది? గర్భవతి. సరే, పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి. ఇప్పుడు ఆమెమో ప్రదానం చేయబడింది, వారిద్దరైతే కలవలేదు, కానీ ఆమె గర్భవతి. కానీ తర్వాత మాట ఏమని రాయబడింది? ఆమె భర్త అయిన యోసేపు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిశారా? దూరంగానే ఉన్నారు, వివాహం అయితే అవల, ప్రధానమైంది. కానీ అక్కడ ఏమని రాయబడింది? ఆమె భర్త అయిన యోసేపు. ఎందుకు అలా రాయబడింది? వాస్తవంగా చెప్పాలంటే పెళ్లి సాంప్రదాయాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఉంటాయి.
ఇప్పుడు మన పెళ్లి సాంప్రదాయాలు మనకు వేరు, ఇంకో రాష్ట్రం వెళ్తే వాళ్ళ సాంప్రదాయాలు వేరు. కానీ యూదులకి ఉండే సాంప్రదాయాలు మనకుండే సాంప్రదాయాలు దాదాపు దగ్గరగానే ఉన్నాయి. పరిశీలిస్తుంటే దగ్గరగా ఉన్నాయి. వాళ్ళకు పెళ్లి జరిగేటప్పుడు దాదాపుగా రెండు ఉంటాయి. ఒకటి నిశ్చితార్థం. నిశ్చితార్థం అంటే మన భాషలో పప్పంట. నిశ్చితార్థం తర్వాత ప్రధానం, తర్వాత పెళ్లి. మనకు కూడా ఇంతే కదా. ఫస్ట్ ఏమవుద్ది మనకి? పప్పన్న నిశ్చితార్థం జరుగుద్ది. అవునమ్మా? నిశ్చితార్థం ఎక్కడ జరుగుద్ది? మీకు నా భాష అర్థం కావట్లేదు. అమ్మాయి ఇంటి దగ్గర నిశ్చితార్థం జరుగుద్ది. మామూలుగా తర్వాత ప్రధానం ఎప్పుడు జరుగుద్ది మనకైతే? పెళ్లి ముందు రోజు ప్రధానం జరుగుద్ది. అంతేనమ్మా? పెళ్లి ముందు రోజు. ఆ ప్రధానం మనకేమో అబ్బాయి రాడు, అమ్మాయి ఇంట్లోనే జరుగుద్ది. ప్రధానం అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం? అమ్మాయిని తీసుకెళ్లి అబ్బాయిల ఇంటి దగ్గర పెళ్లి చేస్తాం. మన ప్రాంతంలో ఉన్న సాంప్రదాయం. వారికి ఎలా ఉంటుందంటే, నిశ్చితార్థం అంటే పెళ్లి ఫిక్స్ చేసుకున్న తర్వాత వాళ్ళకి నిశ్చితార్థం ఎప్పుడో ఉంటదట. అంటే 10 ఏళ్ళకి 12 ఏళ్ళకి కూడా నిశ్చితార్థం చేసుకుంటారట. కానీ పెళ్లి మాత్రం ఎప్పటికో జరుగుద్ది. అంటే ఈ అమ్మాయి మా అమ్మాయి, ఈ అబ్బాయి మా అబ్బాయి అని చెప్పి నిశ్చితార్థం లాగా జరుగుద్ది. వీళ్ళిద్దరికి కూడా అంతే. నిశ్చితార్థం అయిపోయింది. ప్రధానములో మనకేమో ప్రధానం అంటే అమ్మాయి ఇంటి దగ్గర జరిగేది. వాళ్ళకి ఏంటంటే ప్రధానం అంటే అమ్మాయి ఇంటి దగ్గరికి అబ్బాయి కూడా వస్తాడు. వచ్చినాక ఇప్పుడు మనం పెళ్లి ప్రమాణాలు చేస్తాం. ఏమని? ఏం చేస్తారు పెళ్లి ప్రమాణాలు? ఏమో నా భార్య, ఈయన నా భర్త అని ప్రమాణాలు చేస్తారు కదా. అలాగనే మనం పెళ్లికి చేసే ప్రమాణాలని వాళ్ళు ప్రధానం అప్పుడు చేస్తారట యూదులు. అర్థమవుతుందా? ఎప్పుడు చేస్తారట వాళ్ళు? ప్రధానం అప్పుడే వాళ్ళు ప్రమాణాలు చేస్తారు. ఏమని? ఈమె నా భార్య, ఈయన నా భర్త. అందుకని చెప్పి దేవుని వాక్యంలో ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరు రెండు చేతులు పైకెత్తి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా నా వైపు చూడండి. సరే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వారికి ప్రధానం జరిగినప్పుడే వారిద్దరూ భార్యాభర్తలుగా ప్రమాణాలు చేసుకున్నారు. అందుకని వాక్యములో భార్య అని రాయబడింది. ఇక్కడ మీరు గమనిస్తే యోసేపు గురించి చెబుతూ ప్రదానం చేయబడింది. వారు ఏకం కాలేదు, కానీ ఆమె దేవుని ఆత్మ వల్ల గర్భవతి అయింది. తర్వాత భర్త అయిన యోసేపు వచ్చి చేరాడు. భర్త అని ఎందుకుందో మీకు చెప్పాను. ఎందుకంటే వాళ్ళు ప్రధానం అప్పుడే ప్రమాణాలు చేశారు కాబట్టి భర్త అని రాయబడింది. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు యోసేపు గురించి రాయబడుతూ 19వ వచనం చూడండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై, నీతిమంతుడై. ఇక్కడ యోసేపుని భర్త అయిన యోసేపు నీతిమంతుడై అని, ఈయన నీతిమంతుడని ప్రజలు కాదు చెప్పింది. ఈయన నీతిమంతుడని ఎవరో ప్రక్కవారు కాదు చెప్పింది. ఈయన నీతిమంతుడని ఏకంగా దేవుడే రాయిస్తున్నాడు. దేవుడే చెబుతున్నాడు యోసేపు నీతిమంతుడు. ఆయన అందరిలాంటి వ్యక్తి కాదు. యోసేపు నీతిమంతుడు. ఏంటి? యోసేపు ఎందుకు నీతిమంతుడు అవుతాడు? ఏం చూసి దేవుడు యోసేపుని నీతిమంతుడిగా, ఏం చూసి దేవుడు యోసేపుని అంత గొప్ప మాట నీతిమంతుడైన యోసేపు అని ఎందుకు రాయించాడు? తనలో ఉన్న గుణ లక్షణాలు ఏంటి? వాస్తవంగా యోసేపు అంటే మనం ఏదో పెద్ద అనుకుంటాం, కానీ ఆయనకంట చరిత్రకారులు చెప్తున్నారు ఇవన్నీ జరిగేటప్పుడు 17-18 ఏళ్ళేనంట యోసేపుకి. 17-18 ఏళ్ళ యవనస్తుడు తన యవన వయసులో నీతిమంతుడు అని రాయబడి ఉందంటే తన నీతిని ఎంత కాపాడుకునేటువంటి వాడు. యూదులకి నిష్ఠ చాలా ఎక్కువ అండి. వాళ్ళు చాలా నిష్ఠగా ఉంటారు. ఆ నిష్ఠలలో ఒకటి ఏంటంటే ప్రదానం జరిగిన తర్వాత పెళ్లికి చాలా గ్యాప్ వస్తుంది. పెళ్లికి చాలా గ్యాప్ వస్తుందట. ఎందుకు అలా గ్యాప్ ఇస్తారంటే, నేను ఒక లైన్ చదివాను ఇంగ్లీష్లో. అక్కడ వాళ్ళు ఏమన్నారంటే ప్రధానానికి పెళ్లికి ఎందుకు గ్యాప్ వచ్చిందంటే రెండిటి కోసం వాళ్ళకి కావాలనే గ్యాప్ ఇస్తారట. ఇప్పుడు ప్రధానం అయిపోయింది. ప్రధానం అవ్వగానే
వాళ్ళిద్దరు ప్రధానమైందని వాళ్ళిద్దరు ఏకం కాకూడదు, వారు దూరంగానే ఉండాలి. ఎందుకు అలా దూరంగా ఉండాలంటే, ఒకటి వాళ్ళు ఓర్పు నేర్చుకోవాలన్నట, రెండు నిగ్రహ శక్తి వారు అలవాటు చేసుకోవాలని, ప్రధానమైపోయిన తర్వాత కూడా వారిద్దరిని ఒక చోట ఉంచరు. ఎంత నీతిమంతులు అండి వారిద్దరు, నిజం చెప్తాను. ఈ రోజులు కొంచెం పెళ్లి సంబంధం కుదిరితే చాలు వాళ్ళిద్దరిని ఆపలేదు. కొంచెం ఆ వయసు వచ్చిందంటే చాలు, పెళ్లి వయసు దగ్గర పడిందంటే చాలు, వాళ్ళని ఆపలేకపోతున్నారు. తల్లిదండ్రులు భయపడిపోతున్నారు. ఎప్పుడు ఏ నష్టం తీసుకొచ్చి పెడతారో, ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడి, చిన్న పిల్లలకే కొంచెం పెద్ద అవుతున్నారు అనేసరికి వివాహాలు చేసేస్తున్నారు. ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నానంటే, యోసేపు అయినా మరి అయినా వారు వారికి పెట్టినటువంటి పరీక్షలలో వారు పాస్ అయ్యారు. ఆ పరీక్ష ఏంటంటే, వారు ఓర్పు కలిగి ఉన్నారు. వారెక్కడ తన యవ్వనాన్ని పాడు చేసుకో. యోసేపు కూడా, అందుకే దేవుడు యోసేపుని నీతిమంతునిగా, మరియను కన్యకగా రాయించాడు. ఏదో పండగలు వచ్చినప్పుడు మరియా యోసేపు అని ధ్యానించడమే కాదు, వారి యవ్వన వయసులో ఎంత నిష్ఠగా ఉన్నారు. దేవుడు కోరుకున్న వ్యక్తులంటే వారు ఎంత పరిశుద్ధంగా ఉంటే, ఎంత నిష్ఠగా ఉంటే దేవుడు వారిని కోరుకున్నాడు. ఈరోజు యవ్వన వయసులో అటువంటి పరిశుద్ధత ఉందా? యవ్వన వయసులో అటువంటి పవిత్రత ఉందా? వివాహం అయ్యేంత వరకు నేను నా భర్తను తప్ప మరొక పురుషుని ముట్టననేటువంటి తీర్మానం ఉందా ఈ రోజుల్లో? లేదండి. కానీ అది ఉండాలి. ఎందుకంటే వివాహం కాకమునిపే చేసేటువంటి ఏ చెడ్డ పనైనా దేవుని దృష్టిలో ఘోరమైన పాపం. బైబిల్లో ఏమని రాయబడి ఉంటదంటే, ఒడిలో నిప్పులు వేసుకుంటే కాలకుండా ఉంటదా? జారత్వం కూడా అలాంటిదే అని ఉంటది వాక్యం. అంటే పెళ్లి కాకమునిపే చేసేటువంటి తప్పైనా, పెళ్ళైన తర్వాత చేసే అక్రమ సంబంధాలైనా ఒడిలో నిప్పులు వేసుకున్నంత ప్రమాదం. ఈ రోజున ఎందుకు ఈ విషయాలు మనం గ్రహించలేకపోతున్నాం? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించగలిగితే, యోసేపు నీతిమంతుడయ్యాడు. ఎందుకు యోసేపుని దేవుడు నీతిమంతుడిగా అన్నాడు? యోసేపు నీతిమంతుడు అవటానికి కారణం ఏంటి? దేవుడు యోసేపుని ఎందుకు వాడుకున్నాడు? చాలా లక్షణాలు ఉన్నాయి. వాటిలో సమయాన్ని బట్టి ఒక 10 నిమిషాల్లో నేను ముగిస్తాను. జాగ్రత్తగా మీరు గమనించండి. యోసేపు ఈ విషయం తెలిసింది, మరీ గర్భవతి అయిందని. ఆయన ఎక్కడ ఆవేశపడలేదండి. ఎంత ఓర్పు కలిగినోడో కదా. ఈ రోజున ఒక అమ్మాయి గురించి ఒక విషయం తెలిసిందంటే, అది నిజమో అబద్ధమో తెలియకుండా ఊరంతా ప్రచారం చేస్తారు. ఒక సామెత ఉంటుంది తెలుగులో, నిజం చెప్పులేసుకునేసరికి అబద్ధం ఊరంతా తిరిగి వచ్చిందట. నిజమే. ఒక విషయం తెలిసినప్పుడు అది నిజమా అబద్ధమా, అది సత్యమా అసత్యమా అని తెలుసుకోకుండానే మాట్లాడేస్తున్నారు ఈ రోజు. వాళ్ళు పరువులు తీసేస్తున్నారు, వాళ్ళని అవహేళన చేసేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఈ మధ్య టెక్నాలజీ వచ్చిందిగా. టెక్నాలజీ ఎవరో ఒక అమ్మాయి ఫోటోని చండాలంగా ఎడిట్ చేసి ఈ అమ్మాయి చండాలమైందని పెట్టారట. అది చూసిన వాళ్ళు ఏం చేయాలా? ఆ తల్లిదండ్రులు చెప్తే నిజమో కాదు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పకుండా ఈ అమ్మాయి చండాలమైంది, ఈ అమ్మాయి పనికి మాలింది, ఈ అమ్మాయి చి అని చెప్పేసి అని పద్ధతి కలిగిన అమ్మాయిని అలా మాట్లాడేసరికి, నిజం ఎవరికి తెలియకుండానే అందరూ అమ్మాయి తప్పు చేసిందని మాట్లాడితే ఏం చేస్తుందండి? ఆడ మనిషి పోయి ఊరేసుకొని చనిపోయిందా? తర్వాత ఏం జరిగిందా అని బయటికి తీస్తే, అది ఎవరు, ఈ టెక్నాలజీ ఉంది కదా ఇప్పుడు, ఏఐ అంటారు దాన్ని. అంటే ఎవరు మొహాలు ఎట్టయినా చేయొచ్చు. అలా చేశారు, అమ్మాయి ఏ తప్పు చేయలేదని తెలిసి. అదే వాళ్ళు ఆవేశపడకుండా ఆలోచిస్తే ఆమె బ్రతికేదే కదా. ఈరోజు ఆవేశ నిర్ణయాలేగా జీవితాలు నాశనం చేస్తాం. ఆవేశ నిర్ణయాలే కదా. అందుకనే నేను ఒక్కటే చెప్తున్నా, యోసేపు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఆవేశం కాదు ఆలోచన. మరియ గర్భవతిని ఆయనకు తెలిసింది. తెలియగానే ఏం చేశాడు? ఎవరికి ఏం చెప్పలా. ఎందుకు? రహస్యంగా విడిపోదాం అనుకున్నాడు. రహస్యంగా ఎందుకు విడిపోదాం అనుకున్నాడు? నలుగురికి చెప్పి నలుగురిలో ఆమెను అవమానపరచడం ఎందుకు? వాస్తవంగా అవమానపరచాలి. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తప్పు చేసిందంటే ఒక ఇద్దరు సాక్షుల్ని తీసుకొచ్చి ఆ అమ్మాయిని ఊరి బయట తీసుకొచ్చి కొట్టాలి. అది రూల్. కానీ ఒక ఆడ మనిషిని ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం లేదండి. ఒక ఆడ మనిషిని బాధ పెట్టడం తనకి ఇష్టం లేదండి. అందుకని వాటి గురించి ఆలోచిస్తూ పడుకుంటే కలలో దేవదూత మాట్లాడింది. దేవదూత మాట్లాడిన వెంటనే ఈయన లేచిన వెంటనే
మామూలుగా నిద్రపోతుంటే కళ్ళు అందరికి వస్తుంటాయి కదా, అతను పడుకుంది, ఆలోచిస్తూ పడుకుంది. కాబట్టి లేచిన వెంటనే ఏమనిపించాలా, నేను ఏదో ఆలోచిస్తున్నాను, ఊరికేదో భూతం వచ్చింది అనుకోవాలి. కానీ ఇక్కడ యోసేపు నీతిమంతుడు అవటానికి ప్రధానమైనటువంటి కార్యం ఏంటంటే అతడు దేవుని స్వరాన్ని గుర్తుపట్టాడు. దేవుడు దేవదూతను పంపిస్తే అయ్యో వస్తా ఉంటాయి లేండి, నేను నమ్మనులేండి అనుకోలే. దేవుని మాటను గుర్తుపట్టాడు ఆయన. బైబిల్లో కొందరు ఉన్నాడు. ఇప్పుడు గిద్యోన్ అని ఆయన దగ్గరికి దేవదూత వచ్చాడు. దేవదూత వస్తే ఏం చేశాడో తెలుసా, ఆహా నిజంగా దేవుడు నాతో ఉన్నాడో లేదో నేను నమ్మను, నాకు కొన్ని సూచనలు చేయమంటాడు. నేను అక్కడ మామూలుగా మన భాషలో చెప్పాలంటే ఒకటి పెడతాను, దాన్ని కాల్ చేయండి. నేను మంచు నేను మామూలుగా దూది లాంటిది ఒకటి పెడతాను, నిజంగా మీరు దేవుడు నాతో ఉంటే ఇది చేయండి అది చేయండి అని పరీక్షలు పెడతాడు దేవునికి. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు యోసేపు ఎలా పరీక్షలు పెట్టాడా, ఇదిగో నాతో మాట్లాడిన దేవదూత అని, ఇదిగో నాకు క్లారిటీ తెలియాలా, నేను గుర్తుపట్టాలా అని అనుకోను. దేవుని మాటను తను గుర్తుపెట్టగలిగాడు. అదే యోసేపు ఆశీర్వాదానికి ఒక ప్రధానమైన కారణం. ఈరోజు మనిషి దేవుని మాటను గుర్తుపట్టలేకపోతున్నాడు. కళలు వచ్చిన, దర్శనాలు వచ్చిన, కళలంటే పడుకునేటప్పుడు వచ్చాయి, దర్శనాలంటే మేలుకొని ఉన్నప్పుడు వచ్చాయి. తేడా తెలియాలి. మనం నిద్రలో ఉన్నప్పుడు మనకు కనిపించేది కళ. మనం మెలకుగానే ఉన్నప్పుడు సడన్ గా మనకు కళ్ళు మూసుకున్నప్పుడు కనిపించేది దర్శనం. ఇప్పుడు మరియకి కలిగింది ఏంటి, కళనా దర్శనమా? దర్శనం. యోసేపు కలిగింది ఏంటి, కళ. ఇప్పుడు కళ ద్వారా దేవుడు యోసేపుతో మాట్లాడినప్పుడు దేవుని స్వరాన్ని, దేవుని దూత మాటని గుర్తుపట్టాడు. దేవుని మాటని మనం ఎలా గుర్తుపట్టాలి? ఈరోజు ప్రతి ఒక్కరికి ఇదే డౌట్. నాకు ఎన్నో కళలు వస్తున్నాయి, ప్రతి కళ నిజమేనా, ఈ దేవుడు చూపించిందేనా? అసలు దేవుడు చూపిస్తాడా కళలో? చూపిస్తాడు. దేవుడు కళ ద్వారా కూడా మాట్లాడతాడు. కానీ ప్రతిదీ దేవునిదా అనకూడదు. ఎలా గుర్తుపట్టాలి దేవుని కళ? ఈయన ఎలా గుర్తుపట్టాడంటే, ఈయన ఆ కళ రాక మునుపు ఇతను భయములో ఉన్నాడు. అవునా కాదా? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక భయములో ఉన్నాడు. ఇప్పుడు దేవదూత వచ్చి ఏం మాట్లాడింది, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేరుకుంటే నువ్వు భయపడొద్దు అన్నాడు. ఇప్పుడు ఈయన నిద్రలో నుంచి లేచిన తర్వాత తన మైండ్లో ఉన్న భయమంతా తొలగిపోయి తనలో ధైర్యం వచ్చేసింది. అదే దేవుని మాటకు గుర్తు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడాడు అనుకోండి, అది కళ ద్వారా అయినా దర్శనం ద్వారా అయినా మీలో ఉన్న భయం పోతుంది. అయ్యా నాకు కళ వచ్చింది రాత్రి నుంచి భయం ఎక్కువ వేస్తుందంటే అది దెయ్యం మాట్లాడిందేమో. దేవుని మాట ఇప్పుడు ధైర్యాన్ని ఇస్తుంది, భయాన్ని ఇవ్వదు. దేవుడు జరగబోయే చూపిస్తాడా? చూపిస్తాడు. కానీ ఎందుకు చూపిస్తాడు? హెచ్చరిస్తాడు అంతే. ఇలా చేయొద్దు, ఇలా జరిగింది, జాగ్రత్త పడు అని దేవుడు హెచ్చరిస్తాడు తప్ప ఒక మనిషిని కావాలని దేవుడు భయపెట్టాడు. ఈయన ఎలా గుర్తుపట్టాడు అంటే, దేవుని దూత మాట్లాడిన తర్వాత తనలో ఉన్న భయమంతా తొలగిపోయింది. దేవుడు దర్శనం ద్వారా మీకు చూపించాడంటే మీ గుండె లోపల ఒక భయం పోయి ఒక ప్రశాంతత వచ్చిందంటే అది వెంటనే గుర్తుపట్టండి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నాలో ఉన్న భయం, నాలో ఉన్న టెన్షన్, నాలో ఉన్న కలవరం, నాలో ఉన్న అతి ఆలోచన ఇవన్నీ తగ్గిపోయాయి. ఆయన నన్ను దర్శించబట్టే ఆయన జరుగుద్ది. మనిషి మాట్లాడితే ధైర్యం రాదండి. ఈరోజు అడుగు, అయ్యా నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాతో మాట్లాడితే నాలో ఉన్న భయం తొలగిపోతే, నువ్వు నాతో మాట్లాడితే నాలో ఉన్న కష్టం తొలగిపోతే, నువ్వు నాతో మాట్లాడితే తొలగిపోతే, నువ్వు నాతో మాట్లాడాలి అని నువ్వు అడగాలి. యోసేపు అలా అడిగాడు. దేవుడు మాట్లాడాడు, ఆలోచిస్తున్నాడు ఏంటి పరిస్థితి అని. దేవుడు దేవదూత ద్వారా మాట్లాడించాడు, భయం అంతా తొలగిపోయింది. అలా గుర్తుపట్టాడు. తర్వాత ఈయన దేవుని మాటను ఎలా గుర్తుపట్టాడంటే ఆవేశపడకుండా ఆలోచించి గుర్తుపట్టాడు. ఎలా గుర్తుపట్టాడు దేవుని మాటను? ఆవేశపడకుండా ఆలోచించి గుర్తుపట్టాడు. అమ్మ జాగ్రత్తగా. ఈ రోజున నాకు నీకైనా దేవుడు ఒక విషయం ద్వారా మాట్లాడాడంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆవేశం కాదు. ఈరోజు చాలా మంది దేవుడు నాకు చూపించాడు నేను ఆవేశపడతాను అనకూడదు. అమ్మ గమనించండి, మనం ఆవేశపడకూడదు. నా వైపు చూడాలి.
ఏం చేయాలి? ఆలోచించాలి. ఈయన దేవుని మాటను గుర్తుపట్టాడు. లేచిన తర్వాత ఏం జరిగింది? యోసేపు నిద్ర మేలుకొని 24 ప్రభు దూత తనకు ఆజ్ఞాపించే ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు. ఈయన ఏంటంటే దేవుని స్వరాన్ని ఎలా గుర్తుపట్టాడంటే, ఒకటి, తనలో ఉన్న భయం తొలగిపోయింది. రెండు, ఎలా గుర్తుపట్టాడంటే తాను ఆవేశపరుడు కాదు, ఆలోచనపరుడు. తనతో మాట్లాడిన తర్వాత ఆలోచించుకొని దేవుడు ఏదైతే చెప్పించాడో ఆ పని చేశాడు. ఏం చెప్పాడు? మరీ దగ్గరికి వెళ్ళమంటే ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్ళి చెప్పిందంతా చేశాడు. అదే యోసేపు నీతిమంతుడు అనడానికి ఒక కారణం. మొదటిగా దేవుడి మాటను గుర్తుపట్టాడు. దేవుడి మాటను ఎలా గుర్తుపట్టాడో కూడా చెప్తున్నాడు. ఎప్పుడు మనం ఎలా గుర్తుపట్టాలంటే, ఒకటి, దేవుడు మాట్లాడితే మనం ఉన్న భయం పోతుంది. రెండు, మనం ఆలోచించుకోవాలి, దేవుడి మాట దెయ్యం మాట. దేవుని మాట మనకు ప్రశాంతత ఇస్తుంది. నాతో మాట్లాడింది దేవుడా దెయ్యమా? వివేకం అడగాలి. ఆ వివేకం మనలో ఉందనుకోండి, మనం వెంటనే గుర్తుపట్టగలుగుతాం. లేదా కొంతమంది దెయ్యం మాట ఏదో దేవుడి మాట ఏదో అర్థం కాదు. దేవుని మాట ధైర్యాన్ని ఇస్తుంది. మరలా చెప్తున్నాను, చాలా మంది కళల ద్వారా ఈ రోజుల్లో సాతానుగాడు ప్రభావం. అందుకే పడుకునేటప్పుడు కాస్త ప్రార్థన చేసుకొని పడుకోమంటేనేమో మనుషులకి అన్ని గుర్తుండదు, అదొకటి గుర్తుండదు. ఒకవేళ పడుకున్న సూత్రం 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 ఈ రాత్రి అంతా నా చుట్టూ నీ కంచేసి కాపాడి, నేను గురకలు పెట్టే తిరిగిపోతుంటే నీ దూతలు నా పక్కనే ఉండి నాకు ఏది రాకుండా కాపాడైన ఒక ప్రార్థన తప్ప ఒక అరగంట ప్రార్థన చేసుకుని పడుకోవటము ఇలాంటివి లేవండి. ఈరోజు చాలా మందికి నిద్ర పట్టకపోవడానికి, భయంతో ఉండటానికి, ఇవన్నిటికీ కారణం ప్రార్థన చేసుకోకుండా పడుకోవడమే. ప్రార్థన చేసుకుని పడుకోవాలి. మన జీవితంలో రోజు ఆయనతోనే ప్రారంభం అవ్వాలి, రోజు ఆయనతోనే ముగించాలి. అందుకనే ఒక పాట ఉంటుంది, నా జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. నా జీవన తొలి సంధ్య. తొలి సంధ్య అంటే, సంధ్య అంటే ఇంటి పక్కన ఉన్న సంధ్య కాదు. తొలి సంధ్య అంటే తొలి పొద్దు. నా తొలి పొద్దు నీతోనే ఆరంభం. నా జీవితంలో ఆ మలి అంటే ముగించేటువంటి గడియ కూడా నీతోనే ముగిస్తాను. ఈయన దేవుని స్వరాన్ని గుర్తుపట్టిన వ్యక్తి అండి. అతను ప్రార్థనలో ఉండే వ్యక్తి. గుర్తుపట్టాడు దేవుని స్వరాన్ని, అతను గుర్తుపట్టాడు దేవుని మాటని. అతనికి దేవతతో వచ్చి మాట్లాడడానికి కారణం ఏమిటంటే, అతని దగ్గర దయ్యపు శక్తులు లేవు, అతని దగ్గర దేవుని దూత మాత్రమే వచ్చింది. ఈరోజు రాత్రులు నిద్రపోతుంటే తమరి దగ్గరికి ఎవరు వస్తున్నారు? నల్ల ఆకారం వేసుకొని చండాలంగా ఒక రూపు లేని దెయ్యంగా వస్తున్నాడా? పరిశుద్ధమైన కళలు రావాలంటే మన పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉండాలి. ఈయన పడుకునేటప్పుడు ఏం ఆలోచించాడు? మంచి మరియు గురించి ఆలోచించాడు, పడుకున్నాడు. మనం పనికిమాలవన్నీ చూసి పనికిమాలవన్నీ ఆలోచించుకొని కల్లో వేసే రావాలంటే ఎట్టొస్తాడు? నువ్వు ప్రార్థనలో ఉంటూ దైవిక సంబంధమైన మాటలు మాట్లాడుకుంటూ దేవుని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటే దైవ సంబంధమైన కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. నువ్వు చేసేవన్నీ దేవుడి పనులు కాకుండా సైతాన్ పనులు చేసుకుంటూ కళ్ళలో మాత్రం దేవుడు కనపడాలి అంటే నీకు ఎక్కడి నుండి వస్తాడు దేవుడు? ఈయన దేవుడే తన దూతని ఈయన దగ్గరికి పంపించాడంటే ఈయనలో ఉన్న పరిశుద్ధత. ఎంత పరిశుద్ధుడో కదా! దేవుడి స్వరాన్ని ఎలా గుర్తుపట్టాడు? నిజంగా దేవుని మాటకు విధేయుడిగా ఉన్నాడు. ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఈయనకి, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్నలు ఉన్నా పాపం చేయాలి, దేవుడు చెప్పేంత వరకు ఓపికతో ఉన్నాయి. ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్నలు ఉన్నాయని నువ్వు పాపం చేయకూడదు. నాకు అర్థం కావట్లేదు, నా భక్తి తెలియట్లేదు, నేను ఇక లోకంలో ఉంటాను అనకూడదు. ప్రశ్నలు ఉన్నా పాపం చేయకూడదు, ప్రభువుని అడగాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. యోసేపు గురించి చెప్పాలంటే చాలా పాయింట్లు ఉన్నాయి. పాయింట్లు వైజ్గా చెప్పడానికి టైం లేక త్వరగా చెప్తాను. యోసేపుకి చెప్తాడు, ఇమ్మానుయేలు అనే పేరు, యేసు అనే పేరు పెట్టండి అని. ఎందుకు యోసేపుకి చెప్పారంటే, యూదుల ఆచార ప్రకారం పేరు ఎవరు పెడితే వాళ్ళు పెట్టకూడదు, తండ్రే పెట్టాలి. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఆయన కన్న బిడ్డగా కాదు. ఇప్పుడు పేరు పెట్టాలంటే మొత్తం బాధ్యతలు ఈయనే. కానీ యోసేపు ఏమాత్రం ఆలోచించకుండా తనే పేరు పెట్టిందంటండి. ఎంత దేవుని మాటకు విధేయుడు ఒక యవనస్తుడు, దేవుని మాటకి ఎంత విధేయుడుగా ఉంటే తను అలా చేయగలిగాడు.
దేవుని మాటకి ఎంత లోబడ్డాడో కదా, ఎంత ఆశీర్వాదమో కదా. ఈరోజు ఈ మాటలు ఆలోకిస్తున్నా మీరందరూ కూడా అదే గుర్తుపెట్టుకుని వారు ఎంత లోబడ్డారు. నేను అలా లోబడగలుగుతున్నాను. యోసేపులో ఎన్నో అనుమానాలు ఉన్నా తను ఎక్కడ పాపం చేయలేదే. దేవుడు చెప్పేంత వరకు ఓపికగా ఉన్నాడు. నాకు ఆ ఓపిక, నాకు ఆ పరిశుద్ధత, అయ్యా నీ స్వరాన్ని నేను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నానయ్యా. నువ్వు నాతో మాట్లాడయ్యా, నువ్వు నాతో మాట్లాడయ్యా. ఈరోజు దేవుని స్వరం అంటే వాక్యానికి వ్యతిరేకంగా ఉండదు. ఇప్పుడు ఈయనకి కన్య గర్భవతి కుమారుని కనులని ప్రవచనం దేవుడు ఈయనకి చెప్పాడు. ఆ ప్రవచనం ఎక్కడిది? యెషయా గ్రంథంలో ఉంది. అంటే వాక్యానికి విరుద్ధమైనవి ఈయన నమ్మల. ఈరోజు మనకు వచ్చే కళలు కూడా వాక్యానికి అనుకూలంగా ఉండాలి. అప్పుడు మనం అది దేవునిదని గుర్తుపెట్టాలి. ప్రార్థన చేసుకుందాం. ఆలస్యమైపోయింది. అందరూ త్వరగా మోకరించి, నిజమేనయ్యా నీ స్వరాన్ని నేను గుర్తుపట్టలేకపోతున్నాను. ఒకవేళ ఒకప్పుడు దేవుడు నీతో కళల ద్వారా మాట్లాడేవాడేమో, ఒకప్పుడు దేవుడు నిన్ను దర్శనాల ద్వారా నిన్ను పలకరించేవాడేమో యోసేపులాగా. ఇప్పుడు ఆ వరం పోగొట్టుకున్న స్థితిలో ఉన్నావేమో. ఇప్పుడు అలాగిన మాట్లాడట్లేదేమో. దేవుడు అడుగు. పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా దేవుడు నీకు ఇస్తాడు. ఒకప్పుడు నీకు ఎన్నో కళలు వచ్చాయి. ఆ కళల ద్వారా దేవుడు ఎన్నో విషయాలు తెలియజేసేవాడు. నువ్వు ఎన్నో సమస్యలు బట్టి, ఇబ్బందులు బట్టి, పరిస్థితులు బట్టి ఆ వరమును కోల్పోయావేమో. అడుగు. నాయనా మరలా నేను కళలు పొందుకోవాలి, మరలా నేను దర్శనములు చూడాలి. నీ స్వరాన్ని నేను గుర్తుపట్టాను, నీ మాటను నేను గుర్తుపట్టాను. నీకు వందనాలయ్యా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవుడు, కృపా సత్య సంపూర్ణుడా, కృప కలిగిన రాజా, దయగలిగిన తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి వందనా. సర్వోన్నతుడవు నీవు, సజీవుడవు నీవు, ఎల్రోహివి నీవు, ఎల్ షడాయివి నీవు. తండ్రి నీకు వందనాలు. యోసేపు గురించి మాతో మాట్లాడు. తనంత నీతిమంతుడు కదా. ఈరోజు ఆ నీతి మాలో లేదు. తను ఎలా ఉన్నాడో మేము చూస్తున్నాం. నీ స్వరాన్ని గుర్తుపట్టాడు. అసలు ఆనాటి కాలంలో ఓ దర్శనము, ఒక అనుభవం లేని కాలంలో కూడా నీ మాటను గుర్తుపట్టాడు. ఈరోజు మేము నీ మాట గుర్తుపట్టాక, నీ మాటకే మేము అవిశ్వాస పడుతున్నాం. నీ మాట మాలో ధైర్యాన్ని నింపుతున్నాడు. నీ మాటను గుర్తుపట్టగలిగే కృపని మాకు ఇస్తావని ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారు, ప్రతి పరిస్థితిలో చూస్తున్న దేవుడు, వారి ఇబ్బందులు మీరు తొలగించి, వారి పరిస్థితులను మీరు సద్దుమణించండి. నీ పిల్లలు మీరు ధైర్యపరిచి బలంతో ఈ రోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరూ మీరు దీవించండి. ప్రతి ఇంటి చూడు కంచి వైరస్లు, అనారోగ్యాలు, ప్రమాదాల నుంచి తప్పించండి. క్షేమ అనుగ్రహించండి. నీటిని తోడు ఈ పిల్లలకు ధైర్యాన్ని ఏస్తున్నాము అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృపతోడు లైన్ లో ఉండండి ఒక్క నిమిషం.